ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభునాన్ని బట్టి మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? మరి ప్రతిరోజు వాగ్దానాన్ని వింటున్నారు కదా? ఆ వాగ్దానాన్ని దేవుడు మన జీవితాల్లో నెరవేర్చాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. తప్పకుండా ఆయన వాగ్దానము మరి మనం వినడం వల్ల మనకెంతో ఆశీర్వాదం కలుగుతూ ఉంటుంది. దేవుడు మాట ఇచ్చినటువంటి దేవుడు, అవన్నీ కూడా దేవుని నోటి నుండి వచ్చినటువంటి మాటలు, ప్రతి మాట కూడా నెరవేర్చబడుతూ ఉంటుంది. ఆయన వాగ్దానం చేశాడు, నేను ఇస్తాను అనేటటువంటి వాగ్దానం చేశాడు. అలాగే ఆ వాగ్దానాలన్నీ కూడా దేవుడు మన జీవితాల్లో నెరవేరుస్తూ ఉంటాడు. మీ అందరి నిమిత్తం నేను ప్రార్థిస్తూ ఉన్నాను. నా గురించి మీ అనుదిన ప్రార్థనలో నా గురించి ప్రార్థన చేయండి. అలాగే ప్రతి ఒక్కరి గురించి మనం ప్రార్థన చేద్దాం. వరదల్లో ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారందరి గురించి కూడా మనము ప్రార్థన చేద్దాము. వాళ్ళకి సహాయం అందాలని, వాళ్లకు మరి ప్రతి అవసరతలు తీర్చబడాలని మనము ప్రార్థన చేద్దాం. దేవుడు వారికి తోడై ఉంటాడు. ప్రతి ఒక్కరి అవసరత దేవుడు తీరుస్తాడు. కనుక మనము వారందరి నిమిత్తము కూడా మనము ప్రార్థన చేద్దాము. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా. క్రియలున్న ప్రేమానిది, నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు విధేయత గురించి మనం నేర్చుకుందాం. విధేయత అనేది మన జీవితాల్లో చాలా విలువైనటువంటిది, ఉపయోగకరమైనటువంటిది. మన జీవితము ఎదుగుదలకు ఎంతో విధేయత ఉపయోగపడుతూ ఉంటుంది. ఆ ప్రతి విషయంలో కూడా తల్లిదండ్రుల పట్ల, భర్త పట్ల, ఇరుగు పొరుగు వారి పట్ల, పెద్దల పట్ల, దేవుని పట్ల ముఖ్యంగా విధేయత చూపించడం అనేది మన జీవితాన్ని ముందుకు సాగించే ఒక సాధనము లాంటిది. కనుక మనం విధేయత కలిగి ఉండడము అనేది నేర్చుకోవాలి. 2 కుమారులు ఉన్నారు కదా. మత్తయి సువార్త 21వ అధ్యాయము 29లో చూసినట్లయితే ఇద్దరు కుమారులు ఉన్నారు. అతను ఏం చెప్తున్నాడంటే, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరమిచ్చెను. కాని పిమ్మట మనసు మార్చుకుని పోయెను. అతడు రెండో వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు అయ్యా పోదునను కానీ పోలేదు.
కనుక ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారం చేసిన వాడిని అడిగాను. ఇక్కడ చూడండి, ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వారు మరి పెద్ద కుమారుడు దగ్గరికి వెళ్ళి నీవు ద్రాక్ష తోటకు వెళ్ళి పని చేయమని చెప్పగా మరి ముందు పోను అని చెప్తాడు. తర్వాత తన మనసు మార్చుకుని మరి వెళ్ళి అక్కడ ఏమేమి పనులు చేయాలో ప్రతిదీ కూడా చేసి వస్తాడు. మరి రెండో కుమారుని దగ్గరికి వెళ్ళినప్పుడు అతను అంటున్నాడు, నేను పోతాను అని చెప్పాడు. కానీ అక్కడికి వెళ్ళి ఆ పనిని సంపూర్తి చేయలేదు. కానీ వీళ్ళిద్దరిలో ఎవరు తండ్రి మాట విన్నాడు అనేసి అంటే మరి మొదటి కుమారుడే మరి తండ్రి మాట విన్నాడు. ముందుగా తను మాట చెప్పినప్పుడు తండ్రి బాధపడి ఉంటాడు, నా కుమారుడికి నేను ఈ పని చెప్పాను చేయనని చెప్పాడు అనేసి కొంత మనసు చిన్నబుచ్చుకునే ఉంటాడు. కానీ చిన్న కుమారుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అతను అంటున్నాడు, నేను వెళ్ళి ఆ పని చేస్తాను అనేసి చెప్పాడు. కానీ తను ఏం చేశాడండి, వెళ్ళకుండా ఆ తండ్రి మాటను తిరస్కరించి తన ఇష్టమైన రీతిలో తిరుగుతూ ఉన్నాడు. కానీ ఇక్కడ మరి తన పెద్ద కుమారుడే, మొదటి కుమారుడే మరి తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. కనుక మనము కూడా మన జీవితంలో దేవుడు ఎన్నో మంచి మాటలను, మన జీవితానికి ఉపయోగపడేటటువంటి పూల పాట వంటి మాటలను దేవుడు మనకి అందిస్తూ ఉన్నాడు. దేవుని సేవకుల ద్వారా దేవుని వాక్యము మరి ఎంతో చక్కగా మనకు వినిపింపబడుతూ ఉంది. కనుక ఆ మాటలు మన జీవితానికి ఎంతో ఉపయోగకరమైనటువంటివి. దేవుని ఆజ్ఞలు తిరస్కరించకూడదని, ఆయన మాట వినాలని, ఆయన మాటను అనుసరించి ఆయన మాటను గైకొని మరి మీరు నడిచినట్లయితే మీరు దీవించబడతారని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కానీ ఇక్కడ పెద్ద కుమారుడు మరి వెళ్ళను అని చెప్పిన మనసు మార్చుకుని మరి తండ్రికి ఇష్టమైన రీతిలో మరి తండ్రి ఏ విధమైనటువంటి పని చెప్పాడో ఆ పని చేయడానికి ఇష్టపడ్డాడు. కానీ రెండో కుమారుడు అట్లాగా చేయలేదు. అలాగే ఇద్దరు మరి తప్పిపోయిన కుమారుని చూసినట్లయితే అతను కూడా అంతే, తనకు రావాల్సినటువంటి ఆస్తిలో సగభాగాన్ని తీసుకున్నాడు. కొంతకాలం అక్కడ ఉన్నాడు. మరి దుర్వ్యాపారం వలన మరి తన ఆస్తినంతా కూడా మరి కోల్పోయాడు. మరి తను పందులు తినేటటువంటి పొట్టుని తినడానికి కూడా మరి సిద్ధపడిపోయాడు. పందిని చూస్తేనే అసహించుకునేటటువంటి మనము మరి అతను ఏం చేశాడండి, పందులు తినేటటువంటి పొట్టును తినడానికి కూడా తనకున్నటువంటి ఇబ్బందిని బట్టి, ఆకలిని బట్టి అలా చేస్తూ వచ్చాడు. మరి తండ్రి మాట వినుంటే కనుక మరి తండ్రి అప్పుడు చెప్పి ఉంటాడు కదండి, నువ్వు మరి నీ ఆస్తిని నీకు ఇచ్చేసి ఉంటే నువ్వు పాడు చేస్తావు అనేసి చాలా విషయాలుగా నచ్చ చెప్పే ఉంటాడు కదా తండ్రి. కానీ అవేమీ మరి పట్టించుకోకుండా పెడచెవిని పెట్టి తన ఆస్తిని మరి పాడు చేసేసుకున్నాడు. అంతా కూడా పాడు చేసేసుకొని అప్పుడు తిరిగి ఏమంటున్నాడు, నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను, నా తండ్రి దగ్గర అనేక మంది పనివారు పనిచేస్తూ ఉన్నారు, నేను అక్కడికి వెళితే నాకు మరి అక్కడ పనివారులో నేను ఒక్కడిగా ఉంటాను అనేసి తండ్రితో చెప్తానని ఈ రీతిగా అతను అనుకుంటూ ఉన్నాడు. మరి ఇక్కడ చూడండి, నేను లేచి లూకాసు వార్త 15వ అధ్యాయము 18వ వచనంలో, నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపము చేస్తుని, ఇక మీదట నీ కుమారుడిని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలివానిలో ఒకనిగా పెట్టుకునమని అతనితో చెప్పుదునని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. ఇక్కడ ఏం చేస్తున్నాడు చూడండి, నేను పరలోకానికి విరోధముగా నీ ఎదుటి నేను పాపము చేశాను, దేవుని మాటను నేను వినలేదు, తండ్రి మాటను లక్ష్య పెట్టాలనేటటువంటి మరి మాటను నేను లక్ష్య పెట్టలేకపోయాను. నేను దుర్వ్యాపారము వలన, నా చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు, చెడ్డ క్రియల వలన నేనంతా కోల్పోయాను, సమస్తము ఈ లోకాశల్లో పడిపోయి సమస్తము నేను కోల్పోయాను. మరి నీ పనివారిలో ఒకరిగా చేసుకోమని నేను తండ్రిని అడుగుతాను, తండ్రి నాకు సహాయం చేస్తాడు అనేసి ఆలోచనతోనూ మరి తండ్రి దగ్గరికి తిరిగి రావడం జరిగింది కదా. మరి తండ్రి అతన్ని చేదరించుకున్నాడండి, చేదరించుకోలేదు, నువ్వు నా కొడుకు కాదని అనలేదు, అతన్ని దగ్గరికి తీసుకున్నాడు. మరి తన కోసము విందును ఏర్పాటు చేశాడు. ఎంతో సంతోషంతో నా కుమారుడు నా దగ్గరికి తిరిగి వచ్చాడు అనేటటువంటి సంతోషంతో, ఆనందంతో విందుని ఏర్పాటు చేశాడు. కనుక మరి దేవుడు కూడా మనము మరి ఒకవేళ
ఏ విధంగా ఈ లోక ఆశల్లో పడిపోయినా మరి దేవునికి ఒక్కొక్కసారి మనము కూడా అలాగే చేస్తూ ఉంటాం. ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మరి మన ఆలోచనల ప్రకారము మన ఇష్ట ప్రకారము మనము జరిగిస్తూ ఉంటాం. కానీ మన తప్పు తెలుసుకుని మరలా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని ప్రేమించేటటువంటి దేవుడు, మనల్ని ఆదరించేటటువంటి దేవుడు. అందుకే చూడండి, సామెతలో 1వ అధ్యాయము 8-9 వచనాల్లో, నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము, అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు హారమునై ఉండును. తల్లిదండ్రులు చెప్పేటటువంటి మాటలు మన జీవితానికి ఎంతో అందమైనటువంటి అంటండి. ఎలా ఉంటాయంట అవి అంటే, నీ తల్లి చెప్పు మాటలు త్రోసివే, అవి నీ తలకు సొగసైన మాలికగా ఉంటాయంట. ఒక మాలికను, అందమైనటువంటి ఒక పూలదండను మన తలకు చుట్టినట్లయితే అది ఎంత అందంగా కనిపిస్తూ ఉంటుందో, మనమే దాని వలన అందాన్ని పొందుతూ ఉంటాం. ఆ పూల మాల వలన మనకే అందం వస్తూ ఉంటుంది. కనుక అంత అందముగాను ఒక కంఠానికి హారము పెట్టుకున్నట్లయితే అది ఎంత అందంగా కనిపిస్తూ ఉంటుందో, అలాగే నీ జీవితానికి కూడా నీ తండ్రి చెప్పు బోధ కానివ్వండి, నీ తల్లి చెప్పు మాట కానివ్వండి, ఏదైనా సరే అది మన జీవితానికి ఎంతో ఆశీర్వాదాన్ని, ఎంతో అందాన్ని తీసుకొస్తోంది అనేసి చెప్తూ ఉన్నాడు. కనుక ఈ రోజుల్లో కూడా చాలామంది పిల్లలు మరి తల్లిదండ్రుల మాట వినకుండా మరి దూరం అయిపోతూ ఉన్నారు. ఈ లోకాశల్లో పడిపోయి వారిని హింసించుకుంటూ పాపపు ఊబిలో కూరుకుపోతూ ఉన్నారు. కనుక మనము తల్లిదండ్రులు ఏ విధంగా ఉండాలి అని చెప్పారో ఆ రీతిగా నడిచినట్లయితే మన జీవితము ఆశీర్వాదకరంగా, అందముగా మన జీవితము మార్చబడుతూ ఉంటుంది. కనుక మనము ఆ రీతిలో వెళ్ళడానికి మన జీవితాన్ని మార్చుకోవాలి. దేవుని యందు ఆధారపడేటటువంటి మనసు మనము కలిగి ఉండాలి. అలాగే సామెతలు 3వ అధ్యాయం 1-2 వచనంలో, నా కుమారుడా, నా ఉపదేశము మరువకుము, నా ఆజ్ఞను హృదయపూర్వకముగా గైకొనుము, అవి దీర్ఘాయును సుఖజీవంతో గడుపు సంవత్సరములను శాంతిని నీకు దయచేయును. చూడండి ఎంత మంచి మాటలో కదా. కేవలము దేవుని మరి తల్లిదండ్రుల మాట విన్నట్లయితే, దేవుని మాట విన్నట్లయితే, పెద్దల మాట విన్నట్లయితే, సేవకుల మాట విన్నట్లయితే ఎన్ని ఆశీర్వాదాలు, ఎన్ని మరి దీవెనలు ఇక్కడ దాచి ఉంచాడో చూడండి. మరువకుము, నా ఆజ్ఞను హృదయపూర్వకముగా గైకొనుము, అప్పుడు అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుపు సంవత్సరములను శాంతిని ఇస్తుందటండి. నిజంగానే మనము చేసినటువంటి తప్పులు, బాధలు, ఇబ్బందులు అన్నీ కూడా మనల్ని వెంటాడుతూ ఉంటాయి. దేవుడు మర్చిపోతాడు, కానీ మనము చేసినటువంటి తప్పులు మనల్ని గుచ్చి బాధ పెడుతూ ఉంటాయి. నేను ఈ తప్పు చేశాను, నేను ఇందులో పడిపోయాను అనేటటువంటి బాధ మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. కానీ దేవుడు అట్లా చెయ్యడు. కానీ దేవుడు మనల్ని ఆయన వీపు వెనక భాగానికి మన పాపాలన్నిటినీ కూడా పడవేశానని చెప్తున్నాడు. మీ పాపాలని నేను ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోను అనేసి దేవుడు చెప్తూ ఉన్నాడు. కానీ మనం దేవుని మాట వినడము ఆయనకి ఇష్టము. మరి ఆయన ఆజ్ఞానుసారంగా నడుచుకోవడము మరి ఆయనకి ఇష్టము. దీర్ఘాయువును సుఖజీవంతో గడుపు సంవత్సరములను శాంతిని నీకు కలుగచేయను. ఏం చేస్తేనంట, నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుండా ఆయన ఆజ్ఞను అనుసరించినట్లయితే దీర్ఘాయువు సుఖజీవంతో గడుపు సంవత్సరములను శాంతిని కలుగజేస్తాడంట. అలాగే సామెతలు 13వ అధ్యాయం 13వ వచనంలో, నా ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్ష నందును, ఆజ్ఞ విషయమై మరి భయభక్తులు గలవాడు లాభమునందును. ఏదైతే ఆజ్ఞ వెలువడిందో, ఏదైతే దేవుడు ఆజ్ఞాపించాడో అది చేయడం వలన అది తిరస్కరించేవాడంట శిక్ష నందుతాడంటండి. మరి ఆజ్ఞ విషయమే భయభక్తులు గలవాడు లాభమునందుతాడంట. ఇక్కడ ఎన్ని లాభాలు కదండి. మరి దేవుని మాటలు కానివ్వండి, తల్లిదండ్రుల మాటలు కానివ్వండి, అవి మన తలకు అందమైన మాలికగాను, కంఠానికి హారముగాను ఉంటూ దీర్ఘాయువును సుఖజీవంతో గడుపు సంవత్సరములను శాంతిని మరి మంచి లాభాన్ని, మేలును కూడా చేకూర్చబడుతూ ఉంటాయంట. మరి మనము కోల్పోతూ ఉన్నాం కదండి. మన జీవితంలో ఎంత ఆశీర్వాదకరమైనటువంటి సంతోషాలు, మరి సుఖజీవంతో గడుపు సంవత్సరాలన్నీ కూడా మనం కోల్పోతూ ఉన్నాం. మరి కొంచెము మరి చిన్నపాటి మరి
సుఖాల కోసము మరి ఎంతో కాలంగా అనుభవించేటటువంటి సంతోషాలన్నీ కూడా మనం కోల్పోతూ ఉన్నాం. కనుక దేవుని యందు మనము విశ్వాసం ఉంచి మరి ఆజ్ఞను అనుసరించి నడుచుకున్నట్లయితే దేవుడు ఎంతో గొప్ప మేలును మన కోసం దాచి ఉంచాడు. అలాగే సామెతలు 16వ అధ్యాయం 20వ వచనంలో ఉపదేశము చెవియొగ్గువాడు మేలు నొందును. మరి మనం ఏదైతే చెప్తున్నామో, మరి పెద్దవాళ్ళు ఏదైతే చెప్తున్నారో, దేవుని సేవకులు ఎవరైనా కానివ్వండి, మన పెద్దవాళ్ళు చూడండి కొంతమంది చెప్తూ ఉంటారు. మనకు సంబంధము మన బంధువులు స్నేహితులు కాకపోయినా బయట వాళ్ళైనా సరే చెప్తూ ఉంటారు, నువ్వు ఇది చేయొద్దు, నువ్వు ఇది చేయకూడదు, ఇది తప్పు అనేసి చెప్తూ ఉంటారు. అది మనము చెవిని పెట్టాలి. అది మనము చెవిని పెట్టము. దేవుని వాక్యము కూడా అంతే. మరి వినుట వలన విశ్వాసము కలుగుతూ ఉంటుందంట. మనము ఒక్కసారి విన్నప్పటికీ అది మన మనసుకు ఎక్కకపోయినా తర్వాతైనా అది మన జీవితానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటూ ఉంటుంది. ఒక్కసారి విన్నటువంటి మాట, అది దేవుని మాట మరి ఎట్లాంటిదంటే ఒక వర్షము లాంటిది. దేవుని వాక్యము వర్షము లాంటిది. అది భూమిలో ఉన్నటువంటి ఎండిపోయినటువంటి విత్తనాలను సహితము అది చక్కగా మొలకెత్తించి మరి ఫలాలనిచ్చేటటువంటి వర్షము, దానిలో ఆ శక్తి ఉంది. కనుక దేవుని వాక్యము కూడా అంతే. మన హృదయంలో ఒక వాక్యము మరి నాటబడింది అనేసి అంటే అది ఎప్పుడుకో ఒకప్పటికి అది ఫలించడము, తప్పనిసరిగా ఫలించడము జరుగుతూ ఉంటుంది. కనుక ఆ వాక్యము మనము ఏదో విన్నాములే అని అనిపిస్తూ ఉంటుంది. ఆ వాక్యము వర్షపు జల్లు లాంటిది. అది తప్పకుండా ఏదో ఒక సమయంలో మనలో ఉన్నటువంటి ఆ విత్తనము మరి మొలకెత్తడము తప్పనిసరిగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మరి వినుట వలన మనకి విశ్వాసము, ఆశీర్వాదము మరి కలుగుతూ ఉంటుంది. ఆజ్ఞను గైకొన్నవాడు తను తాను కాపాడుకుంటూ ఉంటాడంట. నిజంగానే ఆజ్ఞను ఎవరైతే గైకుంటారో మరి తన జీవితాన్ని తను కాపాడుకుంటూ ఉంటాడు. ఎందుకంటే వీళ్ళు ఈ మాట చెప్పారు కదా, ఇలా చేయకూడదు, ఇలా ప్రవర్తించకూడదు అనేటటువంటి ఆలోచన కలిగి ఉంటుంది. మరి మనల్ని మనము భద్రము చేసుకుంటూ ఉంటాం. కనుక అట్లాంటి మనసు మనకు కలిగి ఉండాలి. చూడండి, ఆదాము హవ్వలు ఏం చేశారు? మరి సాతాను చెప్పింది, మరి అపవాది చెప్పింది, ఈ పండ్ల చెట్టు మొక్కల్లో ఈ పండు నువ్వు తినొచ్చు, నీకు తింటే జ్ఞానం వస్తుంది, నీకు మంచిది అని చెప్పినప్పుడు హవ్వ తిని తన భర్తకు కూడా ఆదాముకు కూడా ఇచ్చింది. ఇవ్వడం వలన ఇద్దరూ కూడా దేవుని ప్రేమను కోల్పోయారు. మరి ప్రతిరోజు చల్లపూట వచ్చి మరి దేవుడు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. ఎంత అదృష్టం కదండి, ఎంతటి ఆనందము, ఎంతటి సంతోషము. ఆ సంతోషాన్నంతా కోల్పోయారు. ఏదోని తోట నుండి త్రోసివేయబడ్డారు కదండి. ఆజ్ఞను గైకొన్నవాడు తను తాను కాపాడుకుంటాడు. మరి ఎంతటి ఆశీర్వాదాన్ని, ఎంతటి ఆనందాన్ని, ఎంతటి మరి చక్కగా ఉన్నటువంటి ఆ తోటలో మరి వాళ్ళు విహరిస్తూ చక్కగా దేవునితో మాట్లాడుకుంటూ వాళ్ళకి కావలసిన దానంతా తింటూ ఉన్నటువంటి వాళ్ళు ఒక్క అపవాది మాటకు లోబడిపోయి మరి వాళ్ళు మొత్తం అంతా కోల్పోయారు. మరి అక్కడ నుంచి ఏదైనా తోట నుంచి మరి త్రోసివేయబడ్డం జరిగింది కదండి. అలాగే ఆదాము కూడా, అబ్రహాము చూడండి, నీవు లేచి నీ తండ్రి ఇంటి వారిని వదిలి నేను చెప్పుచున్నటువంటి దేశానికి నువ్వు వెళ్ళవన్నప్పుడు వెంటనే ఎక్కడికి వెళ్ళాలి తండ్రి, నేను ఎలా వెళ్ళాలి అనేసి ఏది ప్రశ్నలు అడగలేదు. నన్ను ఎందుకు అక్కడికి పంపిస్తున్నావు అని కూడా అడగలేదు. మరి దేవుడు చెప్పినట్టుగా లేచి తన ప్రయాణమై వెళ్ళిపోయాడు. దేవుడు తన్ని ఆశీర్వదించాడు. దేవుడు వాగ్దానం చేశాడు, నమ్మదగినటువంటి దేవుడు, నాకు తప్పకుండా సహాయం చేస్తాడు అనేటటువంటి ఒకే ఒక్క నమ్మకంతో, నిరీక్షణతోటి వెళ్ళిపోయాడు కదండి. ఎంతటి గొప్ప విశ్వాసం అండి. విశ్వాస వీరుడు అంటే అబ్రహాము, విశ్వాసులకు తండ్రి అంటే అబ్రహాము కదండి కదా. అంతటి విశ్వాసవంతుడైనటువంటి అబ్రహాము జీవితంలో కూడా చాలా సమస్యలు వచ్చాయి. మరి అబ్రహాముకు కుమారుడిచ్చాడు. కుమారుడిచ్చిన తర్వాత కూడా ఏమంటున్నాడండి దేవుడు, నీవు నీ కుమారుని తీసుకెళ్ళి ఆ హోరేబు కొండపైన నువ్వు కుమారుని బలిగా అర్పించు అనేసి చెప్తూ ఉన్నాడు. అన్ని సమస్యలను ఎదుర్కోవడము అనేది మరి చాలా కష్టతరమైనటువంటి విషయం అండి. ఎంతో దేవుని మీద ప్రేమ, ఎంతో దేవుని యందు భయభక్తులు ఉంటేనే కానీ అట్లాగ చేయడము కష్టము. కనుక ఆజ్ఞలను గైకొన్నవాడు తను తాను కాపాడుకుంటూ ఉంటాడు. దేవుడు అంటున్నాడు, నీవు దేవునికి భయపడవాడు అని నాకు తెలిసింది అనేసి చెప్తూ ఉన్నాడు. అట్లాంటి మంచి సాక్ష్యాన్ని మనము పొందగలుగుతున్నామండి. మనము
తల్లిదండ్రులకు నమ్మకంగా, మరి భర్తకు భార్యకు నమ్మకంగా, ఇంట్లో వాళ్ళకి నమ్మకంగా, మరి సమాజానికి నమ్మకంగా మనం బ్రతుకుతున్నామా లేదా అనేసి మనము ఆలోచన చేసుకోవాలి. మరి దేవుడు కూడా మనని చూస్తూ ఉన్నాడు, చూచుచున్న దేవుడు మనని చూస్తూ ఉన్నాడు. కనుక మనము మంచిగా ప్రవర్తిస్తుంటే మరి ఈ లోకంలో మనుషులు మనల్ని పట్టించుకోకపోవచ్చు, మన మంచి ప్రవర్తనను వాళ్ళు మరి గమనించకపోవచ్చు. కానీ దేవాది దేవుడు చూచున్నటువంటి మాట, మరి బైబిల్లో ఉన్నటువంటి మాట, దేవుని మాట, తండ్రి వలన పంపబడినటువంటి మాట, దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి మాట. కనుక మనము ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, దేవుని ప్రేమిస్తారో, వాళ్ళు దేవుని మాట వింటారని, దేవుని ఆజ్ఞను అనుసరిస్తారని దేవుని వాక్యము తెలియజేస్తుంది. అలాగే యెషయా 48వ అధ్యాయము, యెషయా 48వ అధ్యాయము 17వ వచనంలో, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవా నగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. దేవుడు మనకి ఉపదేశాన్ని చేస్తూ ఉన్నాడు. మనం ఎలా జీవించాలి, ఎలా ఉండాలి అనేటటువంటి ఉపదేశాన్ని దేవుడు మనకి చేస్తూ ఉన్నాడు. కనుక దేవుడు ఇచ్చినటువంటి మాటలను మనము పడిచేవని పెట్టకుండా దేవుని ఆజ్ఞను అనుసరించి మనం నడిచినట్లయితే మనకెన్నో ఆశీర్వాదాలు, మరి మనకెన్నో దీవెనలను దాచి ఉంచాడు. ఆ దీవెనలన్నీ దేవుడు మన పైన కుమ్మరిస్తూ ఉంటాడు. కనుక అట్లాగా మనము విధేయత కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా తన మరి దీవెనల వర్షాన్ని మన పైన కుమ్మరిస్తూ ఉంటాడు. మన ప్రతి ప్రార్థన ఆయన ఆలకిస్తూ ఉన్నాడు, ప్రతి విజ్ఞాపన ఆయన వింటూ ఉన్నాడు. ఆయన మరి విననకుండునట్లు ఆయన చెవులు మందమ కాలేదటండి. కనుక ప్రతి ఒక్కరి ప్రార్థన ఆయన వింటూ ఉన్నాడు. కనుక మన నడవడికను మార్చుకుంటూ, మన ఆలోచనలు మార్చుకుంటూ, దేవుని ప్రేమిస్తూ, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మనం ఉన్నట్లయితే దేవుడు మన ప్రతి అవసరతను తీర్చి తన కృపతో మనందరినీ నింపుతాడు. అట్టి కృపా దీవెన దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి సంపన్నుడైన ప్రియ పరిశుద్ధ పరలోకమందున్న మా తండ్రి, యేసయ్యా నీ పరిశుద్ధ ప్రంజ పాదాలు కొందనాలు స్తోత్రములు తండ్రి. ఇంతవరకు నేను మాతో ఉన్నందుకు నీకు స్తోత్రములు. నేను వెత్తబడినటువంటి ఈ వాక్యం అనేటటువంటి విత్తనాలను ఫలింపచేయండి, మేలు చేయండి. ఈ వాక్యం వినిచినటువంటి నీ ప్రియ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. వారి ప్రతి అవసరతను తీర్చండి. ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, బలహీనతలతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నువ్వు తోడే ఉండండి, సహాయం చేయండి ప్రభా. నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభా. నిశ్చయముగా నేను నీకు తోడై ఉంటానని వాగ్దానం చేస్తావు తండ్రి. నేను బలమైనటువంటి దేవుడవు, శక్తి కలిగినటువంటి దేవుడు, కృప కలిగినటువంటి దేవుడవు, ప్రేమ కలిగినటువంటి దేవుడవు ప్రభా. తండ్రి నీకు స్తోత్రములు తండ్రి. మేము తెలియజేస్తున్నటువంటి ప్రతి పాపాన్ని క్షమించు తండ్రి. ప్రభాని నీ ప్రేమ కౌగిల్లో మమ్మల్ని భద్రపరచండి దేవా, సహాయం చేయండి. ప్రేమామూర్తివైనటువంటి యేసయ్యా, కరుణావాత్సల్యము కలిగిన యేసయ్యా, మాకు తోడేండి నడిపించమని, ఈ చిన్న ప్రార్థన సన్నిధిలో చేర్చుకోమని, ఈ వాక్యం మించినటువంటి బిడ్డలకు తోడే ఉండి నడిపించమని, నేను ఆ ఇరుకుల్లో ఇబ్బందులున్న ప్రతి ఒక్కరిని కాచి కాపాడమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.